దేశంలో అత్యంత విశిష్ట జీవ వైవిధ్యానికి అసలైన ఆవాసాలు తూర్పు కనుమలు. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా తూర్పు తీరం వెంట విస్తరించిన ఈ గిరుడ శ్రేణి తమిళనాడు, కర్ణాటక వరకు ఆవరించి ఉన్నాయి. పశ్చిమ తీరంలోని నీలగిరి పర్వత పంక్తులతో మిళితమై గోదావరి, మహానది, కృష్ణ, కావేరీ నదుల ప్రవాహాన్ని పెంచే ఈ శ్రేణుల్లో అరుదైన జీవావరణ వ్యవస్థలు ఉన్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సును పురస్కరించుకుని తూర్పు కనుమలపై ప్రత్యేక కథనం. తూర్పు తీరరేఖను ఆనుకుని అరుదైన జీవావరణాల్ని కలిగిన పర్వత శ్రేణులు తూర్పు కనుమలు. పశ్చిమ కనుమల తరహాలో ఎత్తైన గిరులేవి ఈ శ్రేణిలో లేకపోయినా వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రకాల పేర్లతో వీటికి విశిష్ట స్థానం ఏర్పడింది. కొన్ని స్థానీయ నామాలు సైతం వీటికి ప్రఖ్యాతి తీసుకొచ్చాయి. ప్రత్యేకించి మన రాష్ట్రంలో పాపికొండలు, వెలికొండ, శేషాచల గిరులుగా ఈ శ్రేణులు ప్రసిద్ధి చెందాయి. తమిళనాడు, కర్ణాటకల్లోనూ ప్రాంతీయ జీవావరణాలతో అలరారుతున్నాయి. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని ఎత్తైన ఊటీ లాంటి అతి శీతల ప్రాంతాలు, చిత్తడి అడవులు తూర్పు కనుమల సొంతం. కర్ణాటక, తమిళనాడుల మధ్య విస్తరించిన ఈ కనుమల్లో కూర్గ్ కాఫీ సాగు ప్రపంచానికి ప్రత్యేకం. కావేరీ పరివాహక ప్రాంతాలైన నీలగిరి, బిలిగిరి లాంటి చోట్ల జీవావరణ ప్రత్యేకతలు ఎన్నో. ఆఫ్రికా తరువాత ప్రపంచంలో అధిక సంఖ్యలో ఏనుగుల్ని కలిగిన ప్రాంతమూ ఇదే. పొన్నయార్, పాలార్ నదులు కోలార్ పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే వరకు ఉన్న జీవావరణాలు ఎర్రచందనం లాంటి విశిష్టమైన వృక్షజాతుల్ని కలిగి ఉన్నాయి. సరిగ్గా ఇక్కడ్నుంచే ప్రారంభమయ్యే శేషాచల అడవులు జీవ వైవిధ్యానికి మరో ఆసక్తికరమైన ప్రస్తావన. కృష్ణ, గోదావరి నదులతో పాటు అంతర్గత నీటి ప్రవాహాల్లోనూ ఇక్కడి సృష్టి విన్యాసం అత్యద్భుతం. పులికాట్, కొల్లేరు, ఇతర ఉప్పునీటి కయ్యలు జీవ వైవిధ్యానికి ప్రతిరూపాలే. అయితే ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా జరుగుతున్న వేట పర్యావరణ పరిస్థితుల్ని ఛిద్రం చేస్తోంది. దురదృష్టం ఏంటంటే ఈ జీవ వైవిధ్య పరిరక్షణ చేయాలని అంటూనే మనం చేసే కొన్ని చర్యలు ఈ జీవ వైవిధ్యాన్ని బాగా క్షీణింపచేస్తున్నాయి. వ్యవసాయం మనం చేసే పద్ధతులు, అనుసరించే పద్ధతుల వలన 70% మన జీవ వైవిధ్యాన్ని కోల్పోయామని చెప్పి అంతర్జాతీయ అంచనాలు తెలుపుతున్నాయి. ఈ కనుమల్లో దాదాపు 424 రకాల జీవజాతుల ఉనికి కనిపిస్తుంది. స్థానియ పక్షిజాతుల సంఖ్య ఎక్కువే. ఇందులోనూ కొంగజాతి పక్షులదే ఆధిపత్యం. శీతాకాలంలో ఆవాసాల్ని వెతుకుతూ వచ్చే విదేశీ పెలికాన్లతో పాటు వివిధ రకాల జీవజాలం ఈ ప్రాంత జీవ వైవిధ్యానికి ఇతోధికంగా తోడ్పడుతోంది. ఈ మధ్యకాలంలో ఈ జంతుజాలం ఉనికి క్రమంగా తగ్గుతోంది. ఇక్కడ ఎక్కువగా కనిపించే రాణి రంగు మెడతో ఉన్న బాతులు అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన కలివికోడి ఎప్పుడో అంతరించిపోయిందనుకున్నారు. అయితే ఈ మధ్య శేషాచలం అటవీ ప్రాంతంలో దీని జాడలు కనిపించాయి. ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దుల్లో కనిపించే అడవి గుడ్లగూబ సైతం అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఇండియన్ స్కిన్నర్గా పిలిచే చెరువు పిట్టలు, పసుపు రంగు బుల్బుల్ పిట్టలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడైనా సరే కొండలున్న చోటే ఆ కొండల్లోపనే మనకి గనులు ఉంటాయి. సో గనుల కోసం కొండలను తొలిస్తే, కొండల మీద ఉండే చెట్లను తొలిస్తే, ఆ చెట్ల మీద ఉండే జీవాలను తొలిస్తే
రేపొద్దున మనకి ఆ చెట్లు నుంచి ఆ జీవాల నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా నశించిపోతాయి. అలాగే నీళ్లు ఆ కొండల నుంచి వచ్చే నీళ్లు, వర్షం నీళ్లు నదులుగా మారి, పిల్లకాలువలు నదులుగా మారి మనకి నీళ్లు ఇచ్చేది అది కూడా అవకాశం లేకుండా పోతుంది. ఈస్టర్న్ ఘాట్స్ డెఫినెట్లీ రకరకాల ఒత్తిడిలకు గురి అవుతున్నాయి. మైనింగ్ గ్రూప్ నుంచి ఒత్తిడిలకు గురి అవుతున్నాయి, ఒకవైపు నుంచి ఆవాస ప్రాంతాలు, ఇండస్ట్రీస్ వాటి నుంచి కూడా ఒత్తిడికి గురి అవుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని పులులు, అరుదైన జింక జాతులు విభిన్న జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. శేషాచలంలోని చిరుతలు, పునుగు పిల్లులు, బంగారు బల్లులు లాంటి సరీసృప జాతులు ప్రపంచంలోనే అరుదైన జీవజాలం. అరుదైన వృక్షజాతులే కాక ఎర్రచందనం లాంటివి అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. శేషాచల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా జరుగుతున్న ఈ దుంగల స్మగ్లింగ్ జీవావరణాన్ని తుడిచిపెట్టేస్తోంది. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న తూర్పు కనుమల జీవ వైవిధ్య పరిరక్షణ కోసం తిరుపతి వేదికగా జరిగిన పర్వత జాతీయ సదస్సు కొన్ని నియమ నిబంధనలు ఏర్పరిచింది. ప్రభుత్వంతో పాటు అధికారుల్లో చిత్తశుద్ధుంటేనే వీటి పరిరక్షణ సాధ్యమన్నది అందరికీ తెలిసిన నిజం.